I'm sorry, you're fired. Get out of here. Right? సో ప్రెసిడెంట్ ట్రంప్ ఉంటే మన చెంత న్యూస్కి లేదు ఇంకో కొదవ. సో చాలా ప్రతిరోజు అప్డేట్ అయిపోతున్నాయి న్యూస్. ఇవాళ 20 లక్షల జాబులు ఫసక్ అని చెప్పాం. అన్ని తమ్నెల్స్ 20 లక్షల జాబ్స్ ఫసక్ అని ఉంది. నిజంగానే 20 లక్షల జాబ్స్ పోయాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి ఎలాగైతే ఐరన్ డోమ్ మిజైల్ ఫెసిలిటీ ఉందో మొత్తం అంతా కవర్ చేయడానికి, అలానే అమెరికాకు కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది, అంటే ఎవ్వరు అమెరికా భూభాగంలోకి ఏ మిజైలు చొచ్చుకోకుండా ఉండడానికి ఆయన చేద్దాం అనుకుంటున్నాడు. ఇజ్రాయెల్ అంటే చాలా 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 చిన్న దేశం కాబట్టి ఇది ఫీజిబుల్. అమెరికాకి ఇది ఫీజిబుల్ అవుతుందా, ఇదొకటి. రెండోది, ఎవరైతే క్యాంపస్లోకి వెళ్ళి పాలస్తీనాకు సపోర్ట్గా ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారో ఆయన ఇంకో ఆర్డర్ ఏమి ఇచ్చాడంటే, వాళ్ళందరూ ఫారినర్స్ అయితే వాళ్ళని డైరెక్ట్గా పంపించేస్తాం అమెరికా నుంచి అని. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం కర్బ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్కి అగేన్స్ట్. కానీ ఈ రెండు న్యూస్లు ఉన్నాయి, దీని గురించి వేరేగా డీటెయిల్గా చెప్తాం. కానీ ఈ వీడియోలోని అసలు 20 మిలియన్ జాబ్లు, అంటే 2 మిలియన్ జాబ్స్ అంటే 20 లక్షల జాబ్లు నిజంగా తీసేసాడా, ఏం జరుగుతుంది, ఈ వీడియోలో డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ గో. సో మీ అందరికి తెలిసిందే, ట్రంప్ అప్రెంటిస్ అని షో 1, 2, 3, 4 సీజన్లు అయితే జరిగింది. అందులోని యువర్ ఫైర్డ్ అనేవాడు, అంటే ఎవరైనా ఇన్ఎఫిషియెంట్గా అయితే. సో ఆయన గవర్నమెంట్లోకి రాకముందు కూడా, రెండోసారి ప్రెసిడెంట్గా రాకముందు కూడా ఇన్ఎఫిషియన్స్, అంటే గవర్నమెంట్లోని రెడెండెన్సీ ఉంటాయి. మనకి తెలుసు కదా, భారతదేశంలో కూడా గవర్నమెంట్ జాబ్స్ అన్నప్పుడు ఆ ప్రైవేట్ జాబ్లో ఉండే కమిట్మెంట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండదు. అంటే మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ జాబ్లో చేశారు, అంటే వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే, ప్రైవేట్ జాబ్లో ఉండే కాంపిటీషన్, ప్రైవేట్ జాబ్లో ఉండే స్టెడ్ ఫాస్ట్నెస్ గవర్నమెంట్లో ఉండవు కాబట్టి, అంటే అందరూ కాదు, ఒక 1% మంది. సో ట్రంప్ ఐడియా ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోజ్ అని ముందే పెట్టాడు. మీకు తెలుసు కదా, అందులో ఎలాన్ మస్క్ చైర్ చేశాడు, వివేక్ రామస్వామి కూడా ఉండేవాడు. ఎప్పటి నుంచో ఆయన ఏం చెప్తారంటే, ఇన్ఎఫిషియెంట్గా అండర్ పర్ఫార్మింగ్ వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని జాబ్ నుంచి తీసేయాలి. ప్రైవేట్ జాబ్లో మీకు ఎలా తెలుసు, ఎవరైనా యాన్యువల్ రివ్యూ అవుతుంది, ఎవడైనా సరే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు, సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదంటే ఏం చేస్తుంది ప్రైవేట్ కంపెనీ, ఇమ్మీడియట్గా ఫైర్ చేసేస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, మన ఇన్ఎఫిషియెంట్ అయినా కూడా అలాగా మెల్లగా ముందుకు తీసుకెళ్ళిపోతాం కదా. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో ద్వారా ఉన్న ప్రభుత్వాన్ని, ఉన్న గవర్నమెంట్ని ఎలాగ ఎఫిషియెంట్గా చేయాలి అని. సో ఆయన బేసిక్గా 20 లక్షల జాబులు తీసేశాడా, అది తప్పు. ఆయన చెప్పింది ఏంటంటే, 20 లక్షల మందికి ఆయన ఆఫర్ ఇచ్చాడు. ఏమనంటే, ఫెడరల్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఆయన ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, మీరు ఒకవేళ జాబ్ మానేస్తే వాలంటరీగా సెప్టెంబర్ వరకు జీతం వచ్చేస్తుంది. అంటే ఫెడరల్ జాబ్లో ఇంచుమించుగా ఎంత లేదన్నా 10 నుంచి 15, 20,000 జాబ్, $20,000. సో ఇప్పుడు జనవరి కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 8 నెలలు జీతం ఫ్రీగా వస్తుంది. ఈ 8 నెలలు పనికి వెళ్ళక్కర్లేదు. ఈ 8 నెలల్లోని ఏదైనా కాంపిటేటివ్ జాబ్ అయితే తప్పకుండా చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటో ఒక చిన్న క్లిప్ పెడతాను, అది వినండి. President Trump is making more than 2 million federal workers an offer. Quit now and accept a severance package. NBC News first reporting federal employees received the offer by email late this afternoon. సో ఆయన బేసిక్గా చెప్పింది ఏంటంటే, ఒక వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ లాగా, వాలంటరీ క్విట్టింగ్ ఆఫర్ లాగా 8 నెలలు సెవరెన్స్ ప్యాకేజ్ తీసుకుని ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు ఆ జాబ్ని భర్తీ చేయడానికి 20 లక్షల్లోని మేబీ ఎఫిషియెంట్గా ఒక 1,00,000 జాబ్లు రీహైర్ చేసుకొని $100 బిలియన్ అయితే సేవ్ చేసుకుందామని. మళ్ళీ బిలియన్ అంటే 8,700 కోట్లు, అంటే దానికి 100 అంటే ఎంత అయింది, 8,70,000 కోట్లు ఆయన సేవ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్. ఈ ఎఫిషియెంట్ ప్రోగ్రాంలోని ఈ 8,70,000 కోట్లు, 70,000 కోట్లు అంటే $100 బిలియన్ ఇంకా ఎఫిషియెంట్గా ఇంకెక్కడైనా యూజ్ చేద్దామని ఆయన ఉద్దేశం. సో బేసిక్గా ఒక ఈమెయిల్ అయితే ఫెడరల్ ఎంప్లాయీస్ అందరికీ వెళ్తుంది. అది కూడా ఒక సూపర్ స్టైలిష్. ఇంతకుముందు ఎలాన్ మస్క్ ట్విట్టర్ టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా సంథింగ్ లైక్ దిస్, డోగే, మళ్ళీ చెప్తున్నా కదా, డోగే లెడ్ బై ఎలాన్ మస్క్. కాబట్టి మొత్తం ఆయన చూసిన ఆ మెథడాలజీ ఉపయోగించి
ఒక ఈమెయిల్ వెళ్తుంది. ఆ ఈమెయిల్ మీద సింపుల్గా నేను ఐ యాక్సెప్ట్ అని అంటే ఆ రోజు నుంచి మీ జాబ్ ఆల్మోస్ట్ రిజైన్ చేసినట్టు. 8 నెలలు మనకి ఇంట్లో ఉన్న శాలరీ వస్తుంది. 8 నెలల్లోని 4 నెలలు బ్రేక్ తీసుకొని ఇంకో 4 నెలలు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను కూడా ఇంతకుముందు ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసాను, ఒక కాంట్రాక్టర్గా, ఎంప్లాయీగా కాదు. సో ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి, కాంట్రాక్టర్స్కి అయితే వర్తించదు. కాంట్రాక్టర్స్కి, కన్సల్టెంట్స్కి వర్తించదు. ఓ ఫుల్ టైం జాబ్. సో ఇది గుడ్ స్టెప్ అంటే ఆయన పీకి పడేలేదు పక్కకి. ఇది వాలంటరీగా ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. ఆఫర్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. సో ఇందులో నాకు ఎటువంటి తప్పు కనిపించలేదు. సో ఆఫర్ నచ్చిన వాళ్ళు తీసుకొని వేరే జాబ్ ట్రై చేసుకుంటారు. కాబట్టి దిస్ ఇస్ గుడ్ అని నేను అనుకుంటున్నా, గుడ్ అని. అంతేకాకుండా చాలా ప్రోగ్రామ్స్ నేను అమెరికాలో 28 ఏళ్ళ నుంచి ఉంటున్నాను కాబట్టి ఏదో బయట నుంచి టీవీల్లో చూసి ఊహించుకొని ఊహాగానాలతో చెప్పట్లేదు. నేను ఒక 33 రాష్ట్రాల్లో నేను కన్సల్టెంట్గా పనిచేశాను అమెరికాలోనే. సో బాగా తిరిగాను. యూఎస్లోని 50 స్టేట్స్ తిరిగాను. ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో నేను పనిచేశాను. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా రిడెండెన్సీ అమెరికాలో కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి వెళ్తే ఒక 10 జాబ్లు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్. ఆ 10 జాబ్లోని 10 జాబ్లు వర్క్ ఫోర్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఇంకా చాలా ఎఫిషియెంట్గా చేస్తారు. నేను ఇండియాలో కూడా కాగ్నిజెంట్కి పూనాలోని, తర్వాత చెన్నైలోని నేను కన్సల్టెంట్గా పనిచేశాను. అంటే జస్ట్ 1 వీక్ ఈచ్. అంతేకాకుండా ఢిల్లీలోని, మళ్ళీ చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, ఆర్బిఎస్కి కూడా నేను కన్సల్టింగ్ సర్వీసెస్ ఒక 8 వీక్స్ పనిచేశాను. సో అప్పుడు నాకేమనిపించిందంటే అమెరికాలో 4 చేసే జాబు ఇండియాలోని ఒకళ్ళు చేస్తున్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను కన్సల్టెంట్గా పనిచేసినప్పుడు. సో దాన్ని బట్టి చాలా రిడెండెన్సీ యూఎస్లో కూడా ఉంది అని. సో ఆయన ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్, జాబ్ల గురించే కాకుండా కొన్ని ఫెడరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ హాల్ట్ చేయమని, టెంపరీగా పాజ్ చేయమని, ఫెడరల్ అసిస్టెన్స్ కానీ, ఫెడరల్ గ్రాంట్స్ కానీ, ఫెడరల్ లోన్స్ కానీ, వీటన్నిటి మీద టెంపరీగా హాల్ట్ చేయడానికి ఆయన ఇంకో ఆర్డర్ అయితే చేశాడు. కాకపోతే వెంటనే మీకు తెలిసిందే కదా, ఒక ఫెడరల్ జడ్జి అయితే దాన్ని బ్లాక్ చేశాడు. ఏమనంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంటో లేకపోతే అలొకేట్ చేసిన బడ్జెట్లోనో ఒక ఫెడరల్ ప్రోగ్రామ్కి అని ఇన్ని $1 బిలియన్ అయితే ఆల్రెడీ కేటర్ అయిపోయి, అంటే ఆల్రెడీ అలొకేట్ అయిపోయి, ఆ అలొకేట్ అయిపోయింది నువ్వు సడన్గా ఎలాగ బ్లాక్ చేస్తావు అని ఫెడరల్ జడ్జి అయితే బ్లాక్ చేశాడు. సో ట్రంప్ చెప్పేది ఇదే, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్కి ఒక ఆర్డర్ వస్తే ఈ కోర్టులు అన్ని చిన్న విషయాలు ఎలాగ ఆపేస్తాయి అని. అది ఎలాగ ముందుకెళ్తుందో మనకు తెలియదు. కానీ మీకు తెలిసిందే 2 పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్ పార్టీ ప్లస్ డెమోక్రటిక్ పార్టీ. సో యూజువల్గా తెలుసు కదా, ఒక పార్టీ ఏం చేసినా రెండో పార్టీ అది ఎలాగ ఆపేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఆపేయడానికి లేదు. చాలా లో క్లాస్ వర్కర్స్, అంటే లో వేజ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఫెడరల్ అసిస్టెన్స్ అంటే ఇక్కడ ఫుడ్ స్టాంప్స్, ఇక్కడ ఎవరైనా ఒక లెవెల్ కన్నా తక్కువ డబ్బులు వస్తే వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి నెల కరెక్ట్గా నాకు తెలియదు ఎంతో $1,600 నుంచి, లేకపోతే ఎంతమంది పిల్లలు ఉన్నారో దాని బేస్ మీద ఫుడ్ స్టాంప్స్ అని వస్తాయి. ఫుడ్ స్టాంప్స్ అంటే నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు, ఒక వౌచర్ లాగా ఉంటుంది. అంటే ఒక $1 అని, 5 అని, 10 అని ఉంటుంది, కానీ అది డాలర్ కాదు, ఒక వౌచర్ లాగా. ఆ వౌచర్ తీసుకొని మీరు ఏ గ్రోసరీ స్టోర్కైనా వెళ్ళి, ఏ డిపార్ట్మెంట్ స్టోర్కైనా వెళ్ళి, లేకపోతే ఏ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఫుడ్ కొనుక్కోవచ్చు. ఓకే, సో అలాగా గవర్నమెంట్ అసిస్టెన్స్ అయితే లో వేజ్ ఎర్నర్స్కి, తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ వస్తాయి. ఆ ఫుడ్ స్టాంప్స్ని అయితే ఆపట్లేదు అని రిపబ్లికన్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఎవరెవరైతే తక్కువ వేజ్ వర్కర్స్ ఉన్నారో, లేకపోతే పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే సఫర్ అవడానికి లేదు. ఎక్కడైతే రిడెండెన్సీ ఉందో ఆ ప్రోగ్రామ్స్ మాత్రం మేము ఆపేస్తున్నాము అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మీకు తెలిసింది కదా, ఏ బిల్ అయినా ఇండియాలో అయినా, ఫ్రాన్స్లో అయినా, జపాన్లోనే జరిగేదే. గవర్నమెంట్ ఒకటి ప్రపోజ్ చేస్తుంది, ఆపోజిషన్ ఇంకోటి చెప్తుంది. సో ఈ ప్రోగ్రామ్ సస్పెన్షన్కి అయితే మాత్రం ఫెడరల్ జడ్జి టెంపరీగా హాల్ట్ చేశాడు. కాబట్టి ట్రంప్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఆపేద్దాం అనుకున్నాడో, మళ్ళీ చెప్తున్నా, గ్రాంట్స్, లోన్ అసిస్టెన్స్, ఇలా ఫెడరల్లో ఉండేవన్నీను, సో అవన్నీ హాల్ట్ అయింది. కాబట్టి ప్రోగ్రామ్ ఎలాగ ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. సో కానీ ఎక్కడ చూసినా 20 లక్షల జాబులు పీకేశారు, 20 లక్షల జాబులు పీకేశారంటే నిజంగా చూసి ట్రంప్ ఏమో 20 లక్షల జాబులు పీకేశాడు అనుకోగలరు. ఇది జస్ట్ ఒక వాలంటరీ రిటైర్మెంట్, లేకపోతే వాలంటరీ గివింగ్ అప్ ఆఫర్. దానికి బెనిఫిట్, దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫైడ్ అని పంపించవచ్చు, కానీ అలా పంపించట్లేదు. 8 నెలలు శాలరీ ఇచ్చి మరీ పంపిస్తున్నారు ఎవరైనా తీసుకుంటే. సో గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ వచ్చిన 20 లక్షల్లోని కనీసం ఒక 10% నుంచి 15% అయితే ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు అని. సో ఇదైతే నా పర్సనల్గా వెరీ గుడ్ ఐడియా అని నేను అనుకుంటున్నా. ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆర్బిట్రరీగా లేకపోతే జస్ట్ పీకేస్తే ఒక ప్రాబ్లం డెఫినెట్గా.
సో ఇది గైస్, సో ఇది రియాలిటీ వర్సెస్ ఫ్యాక్ట్ చెక్ అంటారు యూఎస్లో. ఏదో చెప్పేస్తారో thumbnail పెట్టేస్తాం, కానీ రియాలిటీ మాత్రం ఇది. ఓకేనా? On grant, loan, or federal financial assistance programs that might run counter to President Trump's executive order. Tonight, the White House saying individual federal assistance would not be paused or reviewed under its plan. Social Security benefits, Medicare benefits, food stamps, welfare benefits, assistance that is going directly to individuals will not be impacted by this pause. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసేసాడు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఫెడరల్ ఆఫీసర్స్కి. కరోనా వచ్చాక 2020 తర్వాత 2-3 ఏళ్ళు నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, నేను క్విట్ చేయకముందు. సో ఆ 3 ఏళ్ళు ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఇప్పుడు అందరూ ఫెడరల్ ఎంప్లాయీస్ ఆన్ సైట్కి వెళ్ళాలి. ఇంకా జోక్ ఏంటంటే చాలా మంది 2 ఏళ్ళ నుంచి వెళ్ళట్లేదు కాబట్టి స్క్వాటర్స్ అంటారు అమెరికాలోని, అంటే హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా. ఈ ఫెడరల్ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని ఆక్యుపై చేశారంట. సో ఇప్పుడు ఎవరైనా రావాలంటే వాళ్ళని చేత ఖాళీ చేయించడం, ఏవో ఇదంతా తతంగం అయితే నడుస్తుంది. సో మొత్తానికి ఒక ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ప్రోగ్రామ్స్ అయితే ఏవి హాల్ట్ చేయలేదు. ప్రస్తుతానికి పెట్టిన హాల్ట్ కూడా గవర్నమెంట్ ఫెడరల్ జడ్జ్ ఆపేసాడు కాబట్టి టెంపరీగా ఏవైతే ఆర్డర్ జారీ చేద్దాం అనుకున్నారో అది చేస్తామని. అంతేకాకుండా ఫెడరల్లోని కొత్తగా హైరింగ్ ఫ్రీజ్ చేసేసారనమాట. సో కొత్త జాబ్స్ ఫెడరల్ ఎవరైనా తీసుకుంటే టెంపరీగా హైరింగ్ ఫ్రీజు, ఇదేదో సెటిల్ అయిన దాకా. సో ఓవరాల్గా ఆయన చేస్తున్న విధానం దీని గురించి మాత్రం గుడ్ అని అనిపిస్తుంది. దేనికైనా కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి. సో గుడ్ సైడ్ ఉంటుంది, బ్యాడ్ సైడ్ ఉంటుంది. దీని గురించి కూడా మనం కాన్స్ మాట్లాడచ్చు, అంటే ఎందుకు ఇది బ్యాడ్ ఆ విధంగా కూడా మాట్లాడచ్చు, ఏమైనా అవుతుందా అని. సో మొత్తానికి 20 లక్షల జాబులు అయితే జస్ట్ పీకే లేదు, ఆయన ఇచ్చింది ఒక వాలంటరీ ఆఫర్. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. సో మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఆల్వేస్ నా వీడియో మోర్ దెన్ ఒకటి మీరు చూసుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 70% నుంచి 80% వరకు వీడియోస్ అన్నింటిలోని నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. సో నాకు కూడా 1 million టార్గెట్ ఉంది కాబట్టి హెల్ప్ మీ రీచ్ దిస్ 1 million టార్గెట్ బై సబ్స్క్రైబింగ్ టు రవి తెలుగు ట్రావెలర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.